వెల్కమ్ టు అడుగు టీవీ. మీరు చాయ్ తాగుతున్నట్టయితే జాగ్రత్త, ఎందుకంటే మీరు తాగే చాయ్ కల్తీ అయి ఉండొచ్చు. కేటుగాళ్ళు మోసగాళ్ళు ఎక్కువైపోయారు సొసైటీలో. ఏది దొరికితే ఏ కెమికల్ అయితే ఆ కెమికల్ తీసుకొని చాయ్ పత్తిలాగా మార్చి దానికి రంగులు హత్తి అంగులు పెట్టి దాన్ని ప్యాకింగ్ నీట్ గా చేసి అమ్ముతున్నారు. అది తెలియక మనం రోజు ఉదయాన్నే సాయంత్రం రోజుకు 2 సార్లు 3 సార్లు చాయ్ తాగుతున్నాం. వైజాగ్ మొదలు కర్నూలు దాకా, వరంగల్ నుంచి రాజధాని హైదరాబాద్ దాకా పల్లె పల్లెకు విస్తరించినటువంటి ఈ నకిలీ చాయ్ పత్తి మీద మీరు జాగ్రత్తగా వహించకపోతే మీరే నష్టపోతారు. వెల్కమ్ టు అడుగు టీవీ. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు ప్రతి ఒక్కరు ఇంట 2-3 సార్లైనా వాళ్ళు చాయ్ తాగందే పని జరగదు. అలాంటి చాయ్ ఇప్పుడు కల్తీ మీద కల్తీ చాయ్ తయారు చేసి చాలా నీట్ గా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఊర్లో జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని రంపఎర్రపాలెం అనే విలేజ్ లో నకిలీ చాయ్ పత్తిని తయారు చేసి దాన్ని నీట్ గా ప్యాకింగ్ చేసి ఆంధ్ర రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోకి సరఫరా చేస్తున్నారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తులు, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు 3 పూటలు తినలేకున్నా 1 పూట చాయ్ మాత్రం తాగి బతుకుతూ ఉంటారు. అలాంటి చాయ్ని ఇప్పుడు కొంతమంది దుండగులు కల్తీ చేశారు. మీరు చాయ్ తాగేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యపు ఖరీదు మీ ప్రాణం. కాబట్టి చాయ్ తాగేటప్పుడు 1కి 2 సార్లు జాగ్రత్తగా వ్యవహరించండి. చాయ్ పొడిని కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించండి. మీరు చాయ్ పత్తుని కొంటున్నట్లయితే ఓ శాంపిల్ ని ఈ విధంగా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా ఏది నకిలీ ఏది అసలేని తెలిసిపోతుంది. ఒక గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ టీ పౌడర్ కలపాలి. నకిలీ టీ పొడి అయితే త్వరగా రంగు మారుతాయి. నకిలీ టీ పొడి నీళ్లలో ముద్దగా మారుతుంది. స్వచ్ఛమైన టీ పొడి వాటర్లో వేస్తే నీళ్లు త్వరగా రంగు మారవు. స్వచ్ఛమైన టీ పొడి నీటి అడుగు బాగాన చేరుతుంది. వాసన తేడాగా ఘాటుగా వస్తే ఆ పొడిని వాడకపోవడమే మంచిది.